మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 18. ప్రీతి ఫస్ట్ టైం వాళ్ళ అమ్మను ముప్పు తిప్పలు పెట్టి చీర కట్టించుకున్నది. అది కూడా జై కోసం. ఎప్పుడూ లేనిది ఇప్పుడు చీర ఏమిటే నీకు? నేను ఎన్నిసార్లు కట్టుకోమన్నా కట్టుకునేదానివి కాదు అని చిరాకు పడుతూ అన్నారు సుధాగారు. మామ్, ఎప్పుడో ఒకసారి అయితే కట్టుకుంటున్నా కదా, దానికి కూడా నీ నసేమిటి అన్నది ప్రీతి విసుగ్గా. అమ్మతో అలాగైనా మాట్లాడేది ప్రీతి అని రూమ్లోనికి వచ్చారు వీరేంద్ర గారు. డాడ్, మమ్మీ చూడు ఎలా అంటుందో, అందుకనే చిరాకులో అలా అన్నాను అంటూ గారం పోయింది ప్రీతి. అయినా సరే అమ్మతో అలా మాట్లాడకు, నాకు నచ్చదు అన్నారు వీరేంద్ర గారు మృదువుగా. సరే అని వాళ్ళ నాన్నను హక్ చేసుకున్నది ప్రీతి. మీ డాడీకి హగ్గులు, నాకేమో చిరాకులు పరాకులు, బాగున్నది మీ ఇద్దరి వ్యవహారం అన్నారు సుధాగారు కోపంగా. తండ్రి కూతుళ్ళు ఇద్దరూ నవ్వుకున్నారు ఆవిడ కోపం చూసే. అమ్మ అన్నది అని కాదు కానీ ఇవాళ చీర కట్టావేమిటి? ఏదైనా పండుగకు కూడా కట్టవు అని అడిగారు వీరేంద్ర గారు. జై కోసం అని మనసులో అనుకొని, ఏమిటి డాడ్, మీరు కూడా అమ్మలా ఎప్పుడు కట్టుకోలేదు కాబట్టి ఈరోజైనా కట్టుకుందాము అని అనిపించింది. అందులోనూ వచ్చేది మీరు ఎంతో ఇష్టపడే వ్యక్తి అన్నది ప్రీతి. సరే సరే, ఇంకేమీ అడగను. సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు? వాడి రూమ్లోనికి వెళితే కనిపించలేదు అన్నారు వీరేంద్ర గారు. వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవటానికి వెళ్ళాడు డాడ్ అని చెప్పింది ప్రీతి. ఇవాళ జై వాళ్ళు వస్తున్నారు అని తెలుసు కదా అన్నారు వీరేంద్ర గారు. ఇది ఈరోజు ఉదయం అనుకున్న విషయం కదా డాడ్, కానీ వాడు మొన్ననే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాలి అని అనుకున్నాడు అని చెప్పింది ప్రీతి. వెళ్ళనివ్వండి, రోజంతా ఇంట్లో కూర్చుంటే వాడికి కూడా ఏమీ తోచదు. జై వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు కదా, అప్పుడు కలుస్తాడు అని చెప్పి కిందకు వెళ్ళారు సుధాగారు. మేనల్లుడి మీద ఒక్క మాట కూడా పడనివ్వదు మీ మమ్మీ. పద వెళదాం, జై వాళ్ళు వస్తూ ఉంటారు అని ప్రీతిని తీసుకొని కిందకు వెళ్ళారు వీరేంద్ర గారు. అన్నట్లుగానే జై వాళ్ళు హాల్లోనికి వస్తూ కనిపించారు. గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేశాడు జై. నో ఫార్మాలిటీస్ జై, కాల్ మీ అంకుల్ అని అన్నారు వీరేంద్ర గారు నవ్వుతో. నమస్తే అంకుల్, బాగున్నారా అని పలకరించింది మధు. నేను చాలా బాగున్నాను మా. సుధా ఇట్రా అని పిలిచారు ఆయన. హాయ్ ప్రీతి అన్నది మధు నవ్వుతో. ఏదో నవ్వాలి అన్నట్లు నవ్వే హాయ్ అని. క్రిష్, నా శారీ ఎలా ఉన్నది అని అడిగింది ప్రీతి. మధుకి జైకి మధ్యలో అలా రావటం, తన గురించి అడగటం చూసి పిచ్చి కోపం వచ్చింది మధుకు. కానీ బయటకు ఏమీ అనలేక లోపలే బండబూతులు తిడుతూ ఉన్నది. జై సమాధానం చెప్పేలోపు సుధాగారు వచ్చి, బాగుంది అనే కదా అంత గొడవ చేసి కట్టుకున్నావు, మళ్ళీ జైని అడగటం ఏమిటి అని కొద్దిగా కోపంగా అన్నారు ఆవిడ. సుధాగారి మాటలు విన్న మధు, అమ్మయ్యా ఆంటీ వచ్చి బ్రతికించారు, లేదంటే మా బుద్ధావతారం ఏం చెప్పేవారు ఏమిటో అని మనసులో అనుకున్నది. మామ్, అడిగితే తప్పేమీ లేదు, తను నా ఫ్రెండ్ అన్నది ప్రీతి. తప్పు కాదు కానీ అదే పనిగా అడగవలసిన అవసరం లేదు, ఇట్రా నువ్వు అని ప్రీతిని పక్కకు లాగారు సుధాగారు. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని అనుకొని, నమస్తే ఆంటీ, బాగున్నారా అని పలకరించింది మధు. నాకేమిరా, సూపర్గా ఉన్నాను అని తనను దగ్గరకు తీసుకొని, ఎంత ముచ్చటగా ఉన్నావో, అచ్చు మహాలక్ష్మిలాగా అని అన్నారు ఆవిడ. మమ్మీ, నేను ఇంత బాగా రెడీ అయ్యాను, అది కూడా ఫస్ట్ టైం చీర కట్టాను, నన్ను మెచ్చుకున్నావా నువ్వు అని ఉడుక్కుంటూ అన్నది ప్రీతి. వాళ్ళ మాటలు వింటూ నవ్వుతూ ఉన్నారు మిగతా ముగ్గురు. నిన్ను రెడీ చేసింది నేనే కాబట్టి నాకు తెలుసు నువ్వు చాలా బాగున్నావు అని. మధుని ఇలా చూడటం ఇదే మొదటిసారి కాబట్టి ఇలా అంటున్నాను అన్నారు సుధాగారు. మమ్మీ, నువ్వు నన్ను మాత్రమే మెచ్చుకోవాలి, వేరే వాళ్ళను కాదు అని అరిచింది ప్రీతి. ప్రీతి అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అని, బేబీ ఇక చాలు, ఇంటికి వచ్చిన వాళ్లను ఇలా నిలబెట్టి మీరు గొడవ పడుతూ ఉండటం ఏమీ బాగాలేదు అని అన్నారు వీరేంద్ర గారు కొద్దిగా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ. అయ్యో, తన గొడవలో పడి మర్చిపోయాను, కూర్చోండి అని ఇద్దరిని సోఫాలో కూర్చోపెట్టి జ్యూస్ తీసుకుని రావటానికి వెళ్ళారు సుధాగారు. వీరేంద్ర గారు పక్కన సోఫాలో కూర్చోవటంతో దాని హ్యాండిల్ మీద కూర్చున్నది ప్రీతి. జై వీరేంద్ర గారు మాట్లాడుతూ ఉంటే మధు వింటూ ఉన్నది. ప్రీతి జైను చూస్తూ ఉన్నది. ప్రీతి చూపులకు జై కొద్దిగా ఇబ్బందిగా కదిలాడు. ఎమరపాటుగా చూసిన మధు ప్రీతి జై వంకే చూడటం గమనించింది. చపాతీ ముఖంది, సిగ్గు లేకుండా అలా చూస్తూ ఉందేమిటి? అంత ఫ్రీగా సైట్ కొడుతోంది, ఎలా దీని పని చెప్పాలి?
ఏమైనా అనటానికి ఆయన గారి బాస్ కూతురు అయిపోయింది అని ఆలోచిస్తూ ఉన్నది. అప్పుడే సుధా గారు జ్యూస్ గ్లాసు ఒక ట్రేలో పెట్టుకొని వచ్చారు. మధుకు రైట్ సైడు, ప్రీతికి లెఫ్ట్ సైడు మధ్య ఉన్న గ్యాప్లో నుండి టీపై మీద పెట్టడానికి వచ్చిన సుధా గారికి ప్రీతి కాలు ఊపుతూ కనిపించింది. కాలు అలా ఊపకు ప్రీతి, జ్యూస్ గ్లాసెస్ తెస్తున్నా అన్నారు ఆవిడ. కానీ ఓపెన్గా సైట్ కొడుతున్న ప్రీతి అది చెవిన వేసుకోలేదు. ప్రీతి కాలు తీస్తుంది అని ముందుకు కదిలిన సుధాగారిని చూసి, ఇటు ఇవ్వండి ఆంటీ, నేను ఇస్తాను అని మధు లేచి ముందుకు వచ్చింది. మధు కొంచెం ముందుకు రాగానే, వద్దరా నేను ఇస్తాను అంటూ సుధాగారు అనగానే కొంచెం పక్కకు జరిగింది మధు. అలా జరగగానే ప్రీతి కాలు సుధాగారికి తగలటం, మధు చెయ్యి పెట్టి కావాలి అని ట్రే తొయ్యటంతో జ్యూస్ గ్లాసెస్ మొత్తం ప్రీతి మీద పడ్డాయి. జైని చూస్తూ ప్రపంచం మర్చిపోవటంతో వాళ్ళ మాటలు వినిపించుకోలేదు ప్రీతి. జ్యూస్ మీద పడగానే ఈ లోకంలోనికి వచ్చి ఆ అని గట్టిగా అరిచి లేచింది. అయ్యో అని మధు, అబ్బా అని సుధాగారు ఇద్దరూ ఒకేసారి అన్నారు. మమ్మీ చూసుకునేది లేదా, ఇలానే చేసేది అని కోపంగా అరిచింది ప్రీతి. నేను చెప్తూనే ఉన్నాను కాలు తగులుతుంది అని, నువ్వు ఊపుతూ నాకు తగిలించావు. టైం బాగున్నది కాబట్టి నీ మీద పడింది, లేదంటే వాళ్ళిద్దరి మీద పడేది అని జై మధులను చూస్తూ అన్నారు సుధాగారు. ప్రీతిని చూసి బలవంతంగా నవ్వు ఆపుకుంటూ ఉన్నది మధు. ప్రీతి గొడవ చేయకు, వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా అని వీరేంద్ర గారు అనటంతో వాళ్ళ అమ్మను కోపంగా చూస్తూ వెళ్ళింది ప్రీతి. సారీ మధు, ఇలా అవుతుంది అని అనుకోలేదు అని అన్నారు సుధాగారు. నేనే సారీ చెప్పాలంటే, నేను లేవటం వల్లే కదా ఇలా అయ్యింది అని బాధగా అన్నది మధు. నీ వల్ల కాదు, నువ్వు కూర్చో అని చెప్పి పని మనిషికి చెప్పి క్లీన్ చేయించారు సుధాగారు. అమ్మయ్య, కొద్దిసేపు అయినా దాని పీడ వదిలింది అని అనుకొని రిలాక్స్ అయ్యి వాళ్ళ మధ్యలో తాను ఒక్కటి ఉండలేక సుధాగారితో కిచెన్లోనికి వెళ్ళింది మధు. వీరేంద్ర గారు జై మళ్ళీ మామూలయ్యి మట్టల్లో పడ్డారు. మధు వెళ్ళిపోవటంతో జైతో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు వీరేంద్ర గారు. కొన్ని రోజులు నువ్వు లీవ్ తీసుకొని మధుని తీసుకొని ఎటైనా వెళ్ళవలసింది జై అని అన్నారు వీరేంద్ర గారు. కుదరట్లేదు సార్, ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ డెడ్ లైన్కు దగ్గరలో ఉన్నాయి, ఆల్మోస్ట్ 2 months పడుతుంది అన్నాడు జై. ఒక వారం కూడా కుదరటం లేదా? ఇప్పుడే కదా బాగా తిరగాలి, తర్వాత నువ్వు కావాలి అని అనుకున్నా అప్పుడు టైము కలిసి రాదు అన్నారు వీరేంద్ర గారు. చూద్దాం సార్, ముందు వర్క్ అవనివ్వండి, తర్వాత నేను ప్లాన్ చేసుకుంటాను అని అన్నాడు జై. ఏం ప్లాన్ చేస్తావు క్రిష్? డాడ్ దేని గురించి మాట్లాడుతున్నారు అని ఇద్దరిని ఒకేసారి అడిగి సమాధానం కోసం చూస్తూ ఉన్నది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రీతి. నథింగ్, హనీమూన్కు వెళ్ళమని చెప్తున్నాను అంతే అని అన్నారు వీరేంద్ర గారు. ఇప్పుడు ఇది అవసరమా డాడ్, మీరే దగ్గర ఉండి మరి పంపేలా ఉన్నారు వాళ్లను అని మనసులో అనుకొని, ఓహ్ అలాగా అని వెళ్ళి జై పక్కన కూర్చున్నది ప్రీతి. జైకి మరీ దగ్గరగా కూర్చోవటంతో జై కొంచెం సర్దుకొని పక్కకు జరిగాడు. ఈ మాటలతో టైం అయిపోతుంది, రండి ఫుడ్ రెడీగా ఉన్నది అని పిలిచారు సుధాగారు. ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరకు కదలగా సుధాగారితో పాటు మధు కూడా బౌల్స్ తెచ్చి టేబుల్ మీద పెడుతూ ఉన్నది. సుధా, ఇంటికి వచ్చిన వాళ్లతో ఇలా వర్క్ చేయించడం ఏమైనా బాగుంటుందా అని అక్కడికి వచ్చిన సుధాగారితో అన్నారు వీరేంద్ర గారు. దానికి ఆవిడ నవ్వుతూ, నేను వద్దు అని వారుస్తూనే ఉన్నాను, కానీ తనే మా అత్తమ్మకు ఇలాగే హెల్ప్ చేస్తాను, నేను చేసేది చిన్న పని మాత్రమే అని అంటూ నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తోంది అని అన్నారు. కానీ మన ఇంటికి గెస్ట్గా వచ్చిన వాళ్ళతో అని వీరేంద్ర గారు అంటూ ఉండగా, పర్వాలేదు అంకుల్, నాకు ఒక్కదానికే కొద్దిసేపటికే బోర్ కొడుతోంది, అందుకే నేనే చేస్తున్నాను, ఆంటీ వద్దు అని చెప్తున్నా అన్నదే మధు. ఇట్స్ ఓకే సార్, తానేమి వేరే ఎక్కడో చేయటం లేదు, తనకు కూడా ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు అని చిరునవ్వుతో చెప్పాడు జై. జైని చూసి ముగ్గురు చిన్న నవ్వు నవ్వగా ప్రీతి మాత్రం లోపలే ఉడికిపోయింది. అందరూ మధుకి సపోర్టుగా మాట్లాడుతూ ఉంటే ఎలా అయినా జై ముందు తను కూడా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి అని మధు దగ్గరకు వెళ్ళింది. మధు, మీరు మా ఇంటికి వచ్చిన గెస్ట్, మీతో మేము పని చేయించుకుంటే మాకు ఎంతో అవమానంగా ఉంటుంది చెప్పండి అని చాలా మర్యాదగా మాట్లాడింది ప్రీతి. వీరేంద్ర సుధాగారులు ఇద్దరూ షాక్ అయ్యారు. ఎంత గౌరవం ఎప్పుడు నేర్చుకుంది అని. మధు మాత్రం తన ఐడియా తెలిసినట్లు చెప్తా నీ పని అని అనుకున్నది. ఇలా ఇవ్వండి బౌల్
నేను పెడతాను అని బౌల్ పట్టుకున్నది ప్రీతి. దానిలో ఏముందో ప్రీతికి తెలియదు. పర్లేదు, నేను పెడతాను, ఇక్కడే కదా అని మధు బౌల్ వెనక్కు లాక్కున్నది, కొంచెం స్లోగా. మధు లాక్కునేసరికి ప్రీతి కూడా ఇటు ఇవ్వండి అంటూ లాగింది. కాకపోతే కొంచెం విసురుగా లాగటం, దానికి తోడు మధు బౌల్ వదలటంతో వేడిగా ఉండే రసం బౌల్ మీద ఉండే మూత పక్కకు జరిగి ప్రీతి మీద పడింది. గట్టిగా అరవటం ప్రీతి వంతు అయితే తల కుట్టుకోవటం సుధాగారి పని అయ్యింది. వీరేంద్ర గారు మాత్రం వీళ్ళది ఎప్పట్లో ఇక అవదు అని, అమ్మ మధు, జై, మీరు ఇద్దరు ఇటు వచ్చి కూర్చోండి అని పిలిచారు. తిక్క కుదిరింది దీనికి, వ్యధవేషాలు వేయకుండా బాగా సరిపోయింది అని అనుకుని బలవంతంగా నవ్వు ఆపుకుంటూ జై పక్కన కూర్చున్నది మధు. గెస్ట్ వచ్చిన రోజే పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్న ప్రీతిని 2 పీకాలి అని ఉన్నా కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు వెళ్ళి ఇంకో డ్రెస్సు చేంజ్ చేసుకో, అలవాటు లేని పనులు చేస్తే ఇలాగే ఉంటుంది అని ప్రీతిని పంపారు సుధాగారు. నా టైం బ్యాడ్ కాకపోతే ఈరోజు ఇలా అవ్వటం ఏమిటి అని అనుకుని రూమ్లోనికి వెళ్ళింది ప్రీతి. ప్రీతి వచ్చేసరికి నలుగురు తింటూ ఉన్నారు. సుధాగారు ప్రీతిని చూసి ప్లేట్లో వడ్డించారు. ఇక ఏ పెంట చేయకుండా గప్చుప్గా తిని హాల్లో సెటిల్ అయ్యింది ప్రీతి. ఇక స్టార్ట్ అవుతాం ఆంటీ అంటూ లేచింది మధు. తనతో పాటే జై కూడా. ఆగు మధు, మొదటిసారి మా ఇంటికి వచ్చావు అని రూమ్లోనికి వెళ్ళి ఒక ప్లేట్లో పట్టుచీర, జాకెట్టు, పూలు, పళ్ళు, వాటితో పాటు చిన్న బాక్స్ తెచ్చారు సుధాగారు. ఇది నా నుండి మీ ఇద్దరికీ కానుక, నచ్చుతుంది అని అనుకుంటున్నాను, కాదు అని మాత్రం అనద్దు అని బాక్స్ జై చేతికి ఇచ్చారు ఆవిడ. కపుల్ డ్రింక్స్ చూసి షాక్ అయినా వద్దు అంటే మళ్ళీ ఫీల్ అవుతారు అని అలాగే చేతిలో పట్టుకున్నాడు జై. బొట్టు పెట్టి చీర మధుకు ఇచ్చారు సుధాగారు. ఆవిడ దగ్గర, వీరేంద్ర గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇద్దరు కారులో స్టార్ట్ అయ్యారు. ఆంటీ, అంకుల్ ఇద్దరు చాలా మంచివాళ్ళు కదా అన్నది మధు. అవును, ఇద్దరిలో ఎలాంటి కల్మషం ఉండదు అని అన్నాడు జై. వాళ్లకు కొడుకులేరా, ప్రీతి ఒకటేనా అని అడిగింది మధు. అవును, అలాగే అంకుల్ వాళ్ళ చెల్లెలు కొడుకు ఉన్నాడు, ఈరోజు బయటకు వెళ్ళాడట, లేదు అంటే పరిచయం చేసేవాళ్ళు నీకు అని చెప్పాడు జై. ఓ అని ఇంకేమీ అడగలేదు మధు. రింగ్స్ బాగున్నాయి కదా అని మళ్ళీ మధునే అన్నది. యా నైస్ అని ఒక్క ముక్క చెప్పి ఊరుకున్నాడు జై. అప్పటికే టైము 9 దాటింది. కొద్ది దూరం వెళ్ళాక కార్ ఆపండి అన్నది మధు. ఎందుకు అని అడిగాడు జై. ఆపండి ప్లీజ్ అని అన్నది మధు. జై కార్ ఆపడంతో మధు కార్ దిగి చుట్టూ చూసింది. అది హైలీ రిచ్ పీపుల్ ఉండే ఏరియా అవటంతో ఎవ్వరూ బయట కనిపించటం లేదు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు, అక్కడక్కడ ఉన్న స్ట్రీట్ లైట్స్, చెట్ల నుండి వచ్చే చల్లటి గాలి చూడటానికి చాలా బాగున్నది. ఏవండి అని గారంగా పిలిచింది మధు. హా అని కారులో నుండే పలికాడు జై. ఇటు పక్కకు జై దగ్గరకు వెళ్ళి, ఏమండి ఒకసారి కారు దిగి చూడండి, ఈ ప్లేస్ ఎంత బాగున్నదో అన్నది మధు. రోడ్డు పక్కల చెట్లు పెంచి నీట్గా మెయింటైన్ చేస్తే ఏ ప్లేస్ అయినా బాగానే ఉంటుంది మధు అన్నాడు జై. అబ్బా, మీ నీట్నెస్ గురించి కాకుండా ప్రకృతి అందాలను చూడండి. ఈ రాత్రి వేళల్లో ఈ స్ట్రీట్ లైట్స్ కింద మనల్ని ఈ చల్లగాలి అలా అలా పలకరిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అని చేతులు చాచి ఆ మూమెంట్స్ను కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తూ చెప్పింది మధు. మధు చెప్పిన తీరుకి తను కూడా కారు దిగి చుట్టూ చూశాడు జై. రోడ్ అంతా చాలా నిర్మానుష్యంగా ఉన్నది. అప్పుడప్పుడు ఓ వెహికల్ తప్ప ఏమీ లేదు. నిజంగానే చాలా బాగున్నది అనిపించింది. ఇప్పుడు ఏమంటావు మరి అని అడిగాడు జై. ఈ రోడ్ మీద కొద్దిసేపు, ఈ చెట్ల మధ్య కొద్దిసేపు నడుతామా, నాకు ఎప్పటి నుండో కోరిక ఇలా నడవాలి అని చెప్పింది మధు. కాలేజ్ టైంలో ఎప్పుడు వెళ్ళలేదా బయటకు అని అడిగాడు జై. వెళ్ళాను, అది కూడా ఫ్రెండ్స్ లేదంటే ఊరిలో నాన్నతో, కానీ నా లైఫ్ పార్ట్నర్తో ఇలా వెళ్ళాలి అని చిరకాల కోరిక. అది ఈవేళ తీరబోతుంది, ప్లీజ్ కాదు అనకండి ప్లీజ్ అని కళ్ళు చిన్నవి చేసి తన గడ్డం పట్టుకుని అడిగింది మధు. తన చెయ్యి పక్కకు తీసి, సరే పద కారు లాక్ చేస్తాను అని ఒక సైడ్కు కారు పార్క్ చేసి మొబైల్ తీసుకొని పద అన్నాడు జై. హ్యాపీగా జై చేయి పట్టుకొని తనతో నడవటం మొదలుపెట్టింది మధు. తన చేతివేళ్లతో జై చేతివేళ్లను పెనవేసి వాటిని ముందుకి వెనక్కి ఊపుతూ చుట్టూ లైట్స్, చెట్లు, ఇళ్ళు చూసుకుంటూ నడుస్తూ ఉన్నది. అప్పుడప్పుడు వీచే గాలులు, ఆ గాలులకి వర్షంలాగా పడుతూ ఉన్న చెట్ల నుండి రాళ్ళే పువ్వులు, అవి మీద పడి మనల్ని తాకినప్పుడు వచ్చే పులకింత,
పక్కన మనసైన మనిషి సాంగత్యం, ప్రపంచంలో తాము ఇద్దరు తప్ప వేరెవరూ లేరు అనే విధంగా ఉన్న పరిసరాలు, ఇంతకు మించి వేరేమీ అవసరం లేదు అని అనిపిస్తుంది. ఇలాగే బ్రతికేయవచ్చు అని అనిపిస్తుంది. ఇంతకంటే హాయినిచ్చే విషయం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే గొప్ప అనుభూతి చెందే ప్లేస్ ఏదైనా ఉన్నదా? ఆ మూమెంట్ను ఇద్దరూ ఆస్వాదిస్తూ సైలెంట్గా నడుస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి మాటలే కాదు, నిశ్శబ్దం కూడా అందంగా ఆనందంగా ఉంటుంది. ఒకరితో ఒకరు మాట్లాడకపోయినా ఒకరి తోడు మరి ఒకరికి స్వాంతన కలిగిస్తోంది. 15 నిమిషాలు అలా నడుస్తూ ముందుకు వెళ్ళారు. మెయిన్ రోడ్డు వస్తుంది అనే గుర్తుగా వెహికల్స్ సౌండ్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. రోడ్డు మీద ఉన్న షాప్స్ లైట్స్తో మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి. అక్కడక్కడ ఫాస్ట్ ఫుడ్ పెట్టిన బండ్లు కనిపించాయి. ఎంత ఫుల్గా హోమ్ ఫుడ్ తిన్నా కూడా బయట ఫుడ్ చూడగానే ఆటోమేటిక్గా కొద్దిగా ప్లేస్ చేసుకుంటుంది మన పొట్ట. అందులో మధు నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. జైని పెళ్లి చేసుకున్నాక ఆల్మోస్ట్ చాలా తగ్గించింది బయట తినటం, అది కూడా జై కోసం. కానీ ఈరోజు ఈ వాతావరణంలో బాగా తినాలి అని అనిపిస్తోంది మధుకు. ఏమండి అని భుజం కోకింది మధు. ఫోన్లో ఏదో నోటిఫికేషన్ చూస్తూ ఉన్న జై హా అని భుజాన్ని విదిలించాడు చిన్నగా. మళ్ళీ ఏవండి అని ఇంకొకసారి గోకింది మధు. ఏమిటి అన్నట్లు మధు సైడ్ చూశాడు జై మొబైల్ ఆఫ్ చేసే. అటు సైడ్ చూపించింది మధు. నో వే మధు అని అన్నాడు జై ఫాస్ట్ ఫుడ్ బండిని చూసి. ప్లీజ్ అన్నది మధు. ఇందాకే డిన్నర్ చేసి వచ్చావు మధు అన్నాడు జై. అది ఇప్పుడు నడిచిన దానికి అరిగిపోయింది అని చెప్పింది మధు. ఇంపాసిబుల్ నువ్వు, అయినా సరే లేట్ నైట్ హెల్త్కు మంచిది కాదు అన్నాడు జై. ఈ మధ్య అస్సలు తినలేదు, 3 months అవుతుంది, పెళ్ళైనప్పటి నుండి తినలేదు, అది కూడా మీకోసం అన్నదే మధు. నేను నా కోసం మానేయమని చెప్పలేదు, నీ హెల్త్ కోసమే చెప్పాను అన్నాడు జై. కానీ ఇది ఒక్కసారి అంతే, మళ్ళీ ఎప్పుడు తినను ప్రామిస్ అన్నదే మధు. లేట్ నైటు అరగదు, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అన్నాడు జై. ఇప్పుడు ఇది తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తింటా కదా, అది తొందరగా అరిగేలా చేస్తుంది, తర్వాత మళ్ళీ నడుస్తా కదా, అప్పుడు మొత్తం అరిగిపోతుంది అన్నది మధు. ఏమిటి మళ్ళీ ఐస్ క్రీమ్ కూడానా, అది కూడా నైట్ టైము అని అడిగాడు షాక్ అవుతో జై. హెహి అని నవ్వింది మధు. కోల్డ్ చేస్తుంది మధు అన్నాడు జై. ప్లీజ్ ప్లీజ్, రోజు ఉండే హెల్త్ ప్రికాషన్స్ తెలుసు నాకు, కానీ ఇది ఒక్కసారి, ఇంకెప్పుడు వద్దు ప్లీజ్ ప్లీజ్, ఇది కూడా నీ బర్త్డే ట్రీట్ నా కోసం ప్లీజ్ ప్లీజ్ అన్నది మధు. ఓకే లాస్ట్ టైం అంతే అన్నాడు జై. అంతే అంతే అని ముందుకు కదిలింది మధు. తనకు ఎంతో ఇష్టమైన గోబీ ఆర్డర్ ఇచ్చి అది రాగానే తినటం మొదలుపెట్టింది. ఒక 2 ముక్కలు ఆస్వాదిస్తూ తిని 3వ ముక్క జైకు పెట్టడానికి నోటి దగ్గరకు తెచ్చింది. నేను నైట్ ఇలాంటి ఆయిల్ ఫుడ్కు దూరంగా ఉంటాను, అందులోనూ బయట ఫుడ్, నో వే, నువ్వే తిను అని అన్నాడు జై. టేస్ట్లెస్ పర్సన్, ఎప్పుడు చూడు హెల్తీ హెల్తీ అని లైఫ్లో టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేయటమే లేదు అని అనుకుంటూ తాను తినటం మీద దృష్టి పెట్టింది. అది తిని పక్కనే ఉన్న షాప్లో 2 బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లు తీసుకొని మళ్ళీ కార్ దగ్గరకు నడిచారు ఇద్దరు. మీ ఫోన్ ఇవ్వండి అని జై ఫోన్ తీసుకొని ఆ వీధి లైట్స్లో ఐస్ క్రీమ్ తింటూ కొన్ని ఫొటోసు, ఒక చెట్టు దగ్గర ఇద్దరు పూలు పడేటట్లు ఒక ఫోటో, లైటింగ్ కింద కొన్ని ఫొటోసు, సింగిల్గా కొన్ని, కపుల్స్గా కొన్ని తీసుకొని కారులో ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఆ రోజంతా బాగా తిరగటంతో రాగానే నిద్రపోయారు జై అండ్ మధు. ఎప్పటిలాగే జై చెయ్యిలాగి తన భుజం మీద తలపెట్టి పడుకున్నది మధు. మధు తన స్కూటీలో ఆఫీస్కు వెళుతూ ఉన్నది. సడన్ గా పక్క రోడ్ నుండి ఒక కారు అడ్డుగా వచ్చింది మధుకు. సడన్ గా రావటం వల్ల బ్యాలెన్స్ చేసుకోలేక బండితో సహా కింద పడింది. అబ్బా అని అనుకుంటూ లేవటానికి ట్రై చేసింది, కానీ తన వల్ల కాలేదు. కారు నుండి ఒక అతను బయటకు దిగి తనను చూసి స్కూటీ పక్కకు తీసి తనకు చెయ్యి ఇచ్చాడు పైకి లేవటానికి. అతని సహాయంతో లేచి చూసుకుని నడపాలి కదండి, ఇండికేటివ్ హార్న్ కూడా ఇవ్వకుండా ఎలా వస్తారు మీరు అని అడిగింది మధు. సారీ అండి, మా డ్రైవరు చూసుకోకుండా చేశాడు అని డ్రైవర్ను పిలిచి సారీ చెప్పించాడు అతను. చూసుకొని నడపండి, లేకపోతే మీ ప్రాణాలు పక్క వాళ్ళ ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉన్నది అని స్కూటీ దగ్గరకు వెళ్ళబోయింది మధు. అయ్యో మీ చేతికి దెబ్బ తగిలినట్టు ఉన్నది, బ్లడ్ వస్తోంది అని అన్నాడు అతను. పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటాను అని స్కూటీ స్టార్ట్ చేశాంది మధు. ప్లీజ్ అండి, ఫస్ట్ ఎయిడ్ చేసుకుని వెళ్ళండి, లేదు అంటే నాకు చాలా గిల్టీగా ఉంటుంది అని రిక్వెస్ట్ చేశాడు అతను. అతను అంతగా బ్రతిమలాడటం తనకు
హ్యాండ్ ఎక్కువ పెయిన్ ఉండటంతో కాదు అనలేకపోయింది మధు. అతను వెంటనే కార్ డోర్ ఓపెన్ చేశాడు కూర్చోవటానికి. మరి నా స్కూటీ అని అడిగింది మధు. లాక్ వేసి ఇక్కడే పెట్టండి, మళ్ళీ మిమ్మల్ని ఇక్కడే డ్రాప్ చేస్తాను అన్నాడు అతను. సరే అని డ్రైవర్తో స్కూటీ పక్కన పార్క్ చేయించి కారులో కూర్చున్నది మధు. దగ్గరలో ఉన్న క్లినిక్కు తీసుకుని వెళ్లే మోచేయి దగ్గర అయిన గాయాన్ని క్లీన్ చేసి చిన్న కట్టు కట్టించి బయటకు తీసుకుని వచ్చాడు అతను. చాలా థ్యాంక్స్ అండి, ఇప్పుడు హ్యాండ్ కొద్దిగా బెటరు, నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పింది మధు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. యాక్సిడెంట్ చేసిన వెంటనే అరిచి గోల పెట్టి డబ్బులు లాగేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మీరు అలా చేయకుండా సైలెంట్గా ఉన్నారు. మా తప్పును అర్థం చేసుకుని ఎక్స్క్యూజ్ చేశారు అన్నాడు అతను. మధు చిన్న నవ్వు నవ్వి, నేను ఇక వెళతాను, నాకు ఆఫీస్కు టైం అవుతుంది అని అడుగు ముందుకు వేసింది. ప్లీజ్ అండి, మిమ్మల్ని మీ బైక్ వరకు తీసుకుని వెళ్తాం, ఈ ఒక్కసారికి ప్లీజ్ అని అన్నాడు అతను. మధు సరే అనటంతో తనని ఆమె స్కూటీ దగ్గర దింపాడు. చాలా థ్యాంక్స్ అండి, అండ్ సారీ కూడా మీకు యాక్సిడెంట్ చేసినందుకు అని చెప్పాడు అతను. ఇట్స్ ఓకే అని స్కూటీ స్టార్ట్ చేసింది మధు. ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు అని అడిగాడు అతను. మధులిత అని చెప్పింది మధు. ఐ యామ్ సిద్ధార్థ్, యూ కెన్ కాల్ మీ సిద్ధు అని చెయ్యి ముందుకు చాపాడు షేక్ హ్యాండ్ కోసం. తన చెయ్యిని చూసి తనను ఒక్కసారి చూసి, నేను వెళ్ళాలి, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు. మధులిత అని చిన్నగా అనుకుని నవ్వుకుంటూ వెళ్ళాడు సిద్ధార్థ్. ఇటు దివ్య ఆఫీస్కు ఇంటి నుండి స్టార్ట్ అయ్యింది. కొద్ది దూరంలోనే వసంత్ బండి మీద కూర్చొని కనిపించాడు దివ్యకు. నాకెందుకులే అని వెళ్ళిపోతూ ఉన్న దివ్యను ఆపమన్నట్లు చెయ్యి అడ్డుపెట్టాడు వసంత్. కానీ తనను దాటుకుని వెళ్ళింది దివ్య. ఎంత పొగరు, ఆపమన్నా ఆపలేదు అని అనుకుని బండి స్టార్ట్ చేసి తనను ఓవర్కమ్ చేసి స్కూటీకి అడ్డంగా తన బైక్ను పెట్టాడు వసంత్. దారికి అడ్డంగా ఏమిటిది అని కోపంగా అడిగింది దివ్య. ఇందాక ఆపమని మర్యాదగా అడిగాను, నువ్వు వినలేదు, ఇక నా పద్ధతిలో ఆపవలసి వచ్చింది అన్నాడు వసంత్ కాలరు వెనక్కు అనుకుంటూ. నేను ఎందుకు ఆగాలి నీకోసం అని అడిగింది దివ్య. నా కోసం ఆగాలి, నేను నీతో మాట్లాడాలి అన్నాడు వసంత్. నీకు నాకు ఏం మాటలుంటాయి, నాకు నీతో మాట్లాడే అవసరం లేదు, పక్కకి తప్పుకో, నేను వెళ్ళాలి అన్నది దివ్య కోపంగా. వెళ్దు కానీ నేను చెప్పేది విని మళ్ళీ వెళ్ళు, అలాగే కొంచెం కళ్ళారా చూసుకునేవు అని అన్నాడు వసంత్. చూస్తూనే ఉన్నావు కదా, ఇంకా ఏం చూడాలి, ఏం మాట్లాడాలి, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నా దారికి అడ్డు తప్పుకో వెళ్ళాలి అన్నది దివ్య. నేను చెప్పేది వినేదాకా వెళ్ళే ఛాన్స్ లేదు అని ఫ్రంట్ వీల్కు అడ్డంగా 2 కాళ్ళు పెట్టి 2 చేతులు హ్యాండిల్ మీద పెట్టాడు వసంత్. ఆ అని ఫ్రస్ట్రేట్ అవుతూ త్వరగా చెప్పు అన్నది దివ్య అసహనంగా. నేను 3 రోజులు వేరే వర్క్ మీద చెన్నై వెళ్తున్నాను, 3 రోజుల వరకు నిన్ను చూడటం కుదరదు, అందుకనే ఒకసారి చూసుకుని వెళదాము అని వచ్చాను అన్నాడు వసంత్. వసంత్ 3 రోజులు కనిపించడు అని వినగానే దివ్య మనసు తెలియకుండానే దిగులుగా మారింది. మళ్ళీ అంతలోనే తేరుకొని, వావ్, చాలా మంచి విషయం చెప్పావు, కనీసం ఈ 3 రోజులైనా నీ నుండి ఏ టార్చరు లేకుండా హ్యాపీగా ఉండవచ్చు అన్నది నవ్వుతూ. నేను లేకుంటే నీకు అంత హ్యాపీనా, నా నుండి నీకు టార్చర్ తప్పుతుందా అని అడిగాడు వసంత్ ముఖం వేలాడేలాగా పెట్టే. అవును, నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నది అని చెప్పింది దివ్య. నా నుండి నీకు టార్చర్ పోతుంది అని అనుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అటు ఇటు చూస్తూ ఉన్నాడు వసంత్. ఏమిటి అలా చూస్తున్నాడు అని తను కూడా చుట్టూ చూసింది దివ్య. వాళ్ళు ఇంకా వాళ్ళ కాలనీ ఎంట్రన్స్ దగ్గరే ఉండటంతో ట్రాఫిక్ ఏమీ లేదు. అది చూసి వెంటనే ముందుకు వచ్చి దివ్య పెదవుల మీద ఫాస్ట్గా ఒక ముద్దు పెట్టి అంతే ఫాస్ట్గా వెనక్కు వచ్చాడు వసంత్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో జరిగిన దానికి బొమ్మలా కళ్ళు పెద్దవి చేసి అలానే కూర్చుని ఉన్నది దివ్య స్కూటీ మీద. వసంత్ మళ్ళీ చుట్టూ చూశాడు. ఎవరూ లేరు, థ్యాంక్ గాడ్, ఎవరూ చూడలేదు అని అనుకుని దివ్య సైడ్ చూశాడు. అలాగే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్న దివ్యను చూసి మొబైల్ తీసి ఒక ఫోటో తీసుకుని తన బైక్ దగ్గరకు వెళ్ళి దాన్ని స్టార్ట్ చేసి గట్టిగా హార్న్ కొట్టాడు వసంత్. దివ్య హార్న్ సౌండ్కు తేరుకొని వసంత్ను చూసింది. ఇక ఈ 3 రోజులు నువ్వు నా టార్చర్ను అస్సలు మిస్ అవ్వవు, బాయ్ అని నవ్వుతూ వెళ్ళిపోయాడు వసంత్. తన మాటలకు ఆ అని గట్టిగా అరిచి, ఒరే దొంగ సచ్చినోడా, నిన్ను చంపేస్తాను అని అరిచింది దివ్య. అప్పటికే వసంత్ కనిపించినంత దూరం వెళ్ళిపోయాడు.
తను వద్దు అంటున్న కొద్దీ మరింత దగ్గరగా వస్తున్న వసంత్ను ఏం చెప్పి దూరంగా ఉంచాలో అర్థం కావటం లేదు దివ్యకు. ఒకవేళ ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటే అమ్మ వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా వసంత్ ఇంత చనువు తీసుకుంటూ ఉన్నా ఆపలేని తన బలహీనతకు, కోపం చూపలేని తన నిస్సహాయతకు ఎలా తీసుకోవాలో అర్థం కాక ఆ ఆలోచనలతో ఆఫీస్కు వెళ్ళింది. అప్పటికి మధు ఇంకా రాలేదు. కానీ అది గుర్తించే స్థితిలో లేదు దివ్య. ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయిన అరగంటకు వచ్చింది మధు. కానీ ఆ ధ్యాసే లేనట్లు వసంత్ ఆలోచనలతో కొట్టుకొని పోతుంది దివ్య. మధు పిలిచి పిలిచి ఇక పలకకపోయేసరికి జబ్బ మీద ఒక దెబ్బ వేసింది. ఉలిక్కిపడినట్లు ఈ లోకంలోనికి వచ్చి భుజం రుద్దుకుంటూ ఎందుకే అంతలా కొట్టావు అని అడిగింది దివ్య. ఎంతసేపటి నుంచి పిలవాలి నిన్ను? ఏ లోకంలో ఉన్నావు అంతగా? 3 సార్లు పిలిచినా పలకలేదు. అందుకే నా చెయ్యికి పని చెప్పవలసి వచ్చింది అని చెయ్యి చూపించింది మధు. తన చెయ్యి చూసి మోచెయ్యి దగ్గర కట్టు చూసి ఏమైంది, ఈ దెబ్బ ఎలా తగిలింది అని కంగారుగా అడిగింది దివ్య. ఇదా అని విషయం 3 ముక్కల్లో చెప్పి అందుకనే ఈ కట్టు అని చెప్పింది మధు. ఇంత జరిగితే మళ్ళీ ఆఫీస్కు వచ్చావా? లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకో, వెళ్ళు వెళ్ళు అని తొందర పెట్టింది దివ్య. ఇది అంత పెద్ద విషయం కాదు, అలాగే చెయ్యి కదపలేని పెద్ద దెబ్బ కూడా కాదు. ఇప్పుడు కూడా నిన్ను ఈ చేత్తోనే కొట్టాను, కావాలంటే మళ్ళీ కొట్టనా అని నవ్వుతూ అడిగింది మధు. నీకు ఇలాగే నవ్వొస్తుంది, కానీ నాకు చాలా భయం వేసింది అన్నది దివ్య. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు, ముందు వర్క్ కానివ్వు, అసలే లేటుగా వచ్చాను. మేనేజర్ చూస్తే మన మీద కస్సుమంటాడు అన్నది మధు. అంటే ఎప్పుడైనా నువ్వు వచ్చింది అని అడిగింది దివ్య. ఇంతసేపు నేను చెప్పింది ఇదే కదా అని తలకొట్టుకొని, అయినా నేను లేనిది కూడా చూసుకోలేనంత ఆలోచనలు ఏం చేస్తున్నావు? మా అన్న గురించేనా అని కళ్ళు ఎగరేస్తూ అడిగింది మధు. తన ప్రశ్నకు తడబడి అదేమీ లేదు, ఎప్పుడు ఉండేదే, అదే అమ్మ వాళ్ళ గురించి. ఇక మాటలాపి వర్క్ మొదలు పెడదాం, లేదు అంటే మేనేజర్ వస్తాడు అని మాట మార్చి వర్క్ స్టార్ట్ చేసింది దివ్య. తన తడబాటు చూసి నవ్వుకొని, ఇంకెన్ని రోజుల్లో ఇలా ఉండవు, వసంత్ అన్న ప్రేమ నిన్ను తప్పకుండా కదిలిస్తుంది అని అనుకుని వర్క్ స్టార్ట్ చేసింది మధు. ఆఫ్టర్నూన్ వరకు ఏ ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకున్న మధుకు హ్యాండ్ మీద ప్రెషర్ పడటంతో నొప్పి మొదలయ్యింది. ఈవినింగ్ తన వల్ల అవ్వక పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చింది మధు. వాళ్ళ అత్తకు కట్టు కనిపించకుండా చున్నీతో కవర్ చేసుకుని లోనికి వెళ్ళింది. లక్కీగా జానకి గారు హాల్లో లేకపోవడంతో చుప్ చాప్గా రూమ్లోనికి వెళ్ళింది. హ్యాండ్ నొప్పికి లైట్గా ఫీవర్ కూడా రావడంతో అలసటకు అలాగే బెడ్ మీద పడిపోయింది మధు. బయట స్కూటీ చూసి మధు వచ్చింది అని రూమ్లోనికి వెళ్ళి చూసిన జానకి గారికి మధు నిద్రపోతూ ఉండటంతో మళ్ళీ వెనక్కు వచ్చారు. 7కు జై ఇంటికి వచ్చాడు. హాల్లో కూర్చొని వాళ్ళ అమ్మ ఇచ్చిన వాటర్ తాగుతూ, ఈరోజు ఇల్లు ఇంత సైలెంట్గా ఉందేమిటమ్మా, మధు ఇంకా రాలేదా అని అడిగాడు. వచ్చింది, నిద్రపోతూ ఉండటంతో నేనే లేపలేదు. ఇప్పుడు నువ్వు వెళ్తావు కదా, లేపు, మళ్ళీ తినటానికి రాదు అన్నారు జానకి గారు. అలాగే అని రూమ్లోనికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మధువును పిలిచాడు. ఫుల్లుగా దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నది మధు. ఆ దుప్పటి లాగి మధు లే అని చెయ్యి తట్టి లేపాడు. తనకు తగిలినప్పుడు బాడీ వేడిగా ఉండటంతో ఫీవర్ వచ్చింది అని అర్థమైంది జైకు. మధు మధు అని పిలుస్తూ ఉన్న వినిపించుకోకుండా మళ్ళీ దుప్పటి ఫుల్గా కప్పుకున్నది. దుప్పటి మళ్ళీ కిందకు లాగి, మధు ఇలా ఫుల్గా కప్పుకోవద్దు, కార్బన్ డైఆక్సైడ్ని వదిలి మళ్ళీ దాన్నే పీల్చుకుంటున్నావు, ఇలా అయితే ఫీవర్ తగ్గదు, లే అని లేపాడు. ఫుల్గా నిద్ర వస్తోంది, చలి కూడా ఉందండి అన్నది మధు నిద్రలో నుండి లేస్తూ. ఏదైనా తిని నిద్రపోదువు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు జై. నాకు చలిగా ఉన్నది, నేను వెళ్ళను అని మళ్ళీ పడుకొని దుప్పటి కప్పుకున్నది మధు. కనీసం తలైనా బయట పెట్టు అని దుప్పటి మెడ వరకు లాగి, టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగాడు జై. లేదు అన్నట్లు పడుకుని తల ఊపింది మధు. సరే లేచి కూర్చో, నేను అమ్మకు చెప్పి ఏదైనా తీసుకుని వస్తాను తినటానికి అని దుప్పటి మొత్తం లాగి పక్కన పెట్టాడు. అప్పుడు కనిపించింది మధు చేతికి తగిలిన దెబ్బ. ఇదేమిటి, ఇది ఎలా అయ్యింది అని అడిగాడు జై కొంచెం కంగారుగా. చిన్న యాక్సిడెంట్, స్కిన్ గీరుకుపోతే తెలివిలేని ఓ డాక్టరు ఇంత పెద్ద కట్టు కట్టాడు అన్నది మధు నీరసంగా. నీకు బాగా లేకపోయినా కూడా మాటలు మాత్రం చాలా వస్తాయి నోట్ల నుండి అన్నాడు జై. హిహి అని నవ్వింది మధు.
ఉండు, నేను కిందకు వెళ్ళి వస్తాను అని వెళ్ళి 10 నిమిషాల్లో 2 చపాతీలు, కర్రీ, వాటితో పాటు జానకి గారిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు జై. వచ్చిన వెంటనే చెప్పేది లేదా మధు? ఇలానే చేసుకునేది? జ్వరం అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. అయ్యో, చేతికి చూడు ఎలా అయ్యిందో అని చాలా కంగారు పడిపోయారు జానకి గారు. చిన్నదే అత్తమ్మ, మీరు ఇలా కంగారు పడతారు అని వచ్చిన వెంటనే చెప్పలేదు అన్నది మధు. చాలా మంచి పని చేశావులే, ఇదిగో తిను అని తానే దగ్గరుండి తినిపించారు జానకి గారు. జైకి తన చిన్నప్పుడు ఇలాగే తినిపించింది గుర్తుకు వచ్చింది. తర్వాత పెద్దయ్యాక అస్సలు ఒక్కసారి కూడా మళ్ళీ తినిపించలేదు అనే కంటే జైనే తినిపించుకోవటానికి ఇష్టపడలేదు. అది ఇంటికి దూరం అయ్యాక అలవాటు అయిపోయింది అనో, లేదు అంటే ఇంత పెద్దయ్యాక అమ్మతో తినిపించుకోవటం ఏమిటి అనో తనకే తెలియదు. ఇప్పుడు మధుకి తినిపిస్తూ ఉండటంతో తనకు కూడా అలా తినిపించుకోవాలి అని అనిపించింది. కానీ మళ్ళీ అంతలోనే చిన్నపిల్లల ఏవైనా బాగుంటుందా అనిపించింది. కానీ మధు తిన్నంతసేపు అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడు. మధు గమనించింది, కానీ విషయం ఏమిటి అని తెలియలేదు. తినటం పూర్తి అవటంతో జానకి గారు టాబ్లెట్ వేసుకోమని చెప్పి కిందకు వెళ్లారు. ఏమిటండి అలా చూస్తున్నారు అని అడిగింది మధు జైని. ఎలా చూస్తున్నాను అన్నాడు జై. అత్తమ్మ నాకు పెడుతూ ఉంటే అలానే చూస్తూ ఉన్నారు, ఎందుకు అని అడిగింది మధు. ఏమీ లేదులే అన్నాడు జై. లేదు, ఏదో ఉంది, చెప్పండి అన్నది మధు. ఏమీ లేదు, టాబ్లెట్ వేసుకో అన్నాడు జై. అబ్బా, అవసరం లేదు అన్నది మధు. ఎందుకు? జ్వరం తగ్గాలి కదా మధు అన్నాడు జై. నేను జ్వరం వస్తే అస్సలు టాబ్లెట్ వేసుకోను తెలుసా అని అదేదో గొప్ప విషయం అన్నట్లు చెప్పింది మధు. నిజమా అని ఆశ్చర్యముగా అడిగి, మరి జ్వరం ఎలా తగ్గుతుంది అని అడిగాడు జై. 2 రోజులు ఆగితే దాని అంతటా అదే తగ్గుతుంది అని భుజాలు ఎగరవేసి చెప్పింది. ఇలా చేసి హెల్త్ను నెగ్లెక్ట్ చేయొద్దు అని పక్కన టేబుల్ మీద ఉండే బాక్స్ నుండి టాబ్లెట్ తీసి ఇచ్చాడు జై. ఇప్పుడు వేసుకోవాలా ఖచ్చితంగా అని అడిగింది మధు. అవును అని వాటర్ ఇచ్చాడు జై. ముక్కు దగ్గర పెట్టుకుని స్మెల్ చూసింది మధు. దాని వాసనకు కడుపులో తిప్పినట్టు అయ్యింది. వ్యాక్ అన్నది మధు. ఈ స్మెల్ అలాగే ఉంటుంది, నువ్వు కానివ్వు అన్నాడు జై. నోట్లో పెట్టుకుని వాటర్ అని అడిగింది. ఆ లోపే దాని ఎఫెక్ట్ చూడటంతో నోరంతా చేదుగా అయ్యింది. ఎప్పుడూ టాబ్లెట్ వేసుకోకపోవటం, దాని స్మెల్ పడకపోవటంతో పరుగున బాత్రూంలోనికి వెళ్ళింది, కడుపులో ఉన్నది బయటకు తీయటానికి. 2 నిమిషాలకు బయటకు వచ్చి బెడ్ మీద కూలబడింది మధు. ఏమైంది, అంత అర్జెంటుగా వెళ్ళావు అని అడిగాడు జై. ఎందుకు వెళ్ళిందో అర్థం కాక. దాని స్మెల్కి టేస్ట్కి వామిట్ అయ్యింది. అయినా అదేంటండి అంత చేదుగా ఉన్నది, ఏం టాబ్లెట్ అది అని అడిగింది మధు. ఏ టాబ్లెటో ఎందుకు ఇస్తాను మధు, పారాసెటమాలే అది, అది అలాగే ఉంటుంది అని అన్నాడు జై. పారాసెటమాల్ అంటే అని అడిగింది మధు తెలియక. వాట్ అని షాక్ అయ్యాడు జై. ఎందుకంత గట్టిగా అరిచారు అని అడిగింది మధు. పారాసెటమాల్ అంటే తెలియదా? ఒక్కసారి కూడా నువ్వు వినలేదా? ఫీవర్కి హెడేక్కి వేసే టాబ్లెట్, అది కూడా తెలియదంటే నిజంగానే షాక్గా ఉన్నది అని అడిగాడు జై అంతే షాకింగ్గా. నిజంగా తెలియదు, నేను ఎవరి దగ్గర మాట్లాడలేదు, ఎప్పుడు ఎవరిని అడగలేదు కూడా అన్నది మధు. సీరియస్లీ మధు, ఇన్ని ఇయర్స్లో నువ్వు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదా? ఈ కాలంలో చిన్నపిల్లలు కూడా చెప్తున్నారు అని నవ్వాడు జై. తను నవ్వటంతో మూతి ముడుచుకున్నది మధు. నీకు గాని లేదా మీ ఇంట్లో వాళ్ళకు గాని ఫీవర్ వస్తే ఏం చేస్తారు అన్నాడు జై అలాగే నవ్వుతూ. అమ్మా నాన్న టాబ్లెట్ వేసుకునేవాళ్ళు, నేను దాని పేరు కూడా చూసేదాన్ని కాదు, కేవలం టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగేదాన్ని. అమ్మా నాన్న కూడా టాబ్లెట్ వేసుకో అనేవాళ్ళు తప్ప పేరు చెప్పలేదు. నేను కూడా దాన్ని అసలు దగ్గరకు కూడా రానిచ్చేదాన్ని కాదు అన్నది మధు బొంగమూతి పెట్టుకొని. నీకు ఇంతకు ముందు ఫీవర్ వస్తే ఏం చేసేదానివి అని అడిగాడు జై. నాకు ఇయర్కు ఒక్కసారి వచ్చేది. అప్పుడు మా అమ్మ రాగి సంగటి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి దానిని చక్కెరలో అద్ది మింగమనేది. అలా మింగితే ఫీవర్ పోతుంది అనేది అని చెప్పింది మధు అమాయకంగా. ఆ మాట వినగానే మరింతగా నవ్వాడు జై. జై ఎప్పుడూ అంతగా నవ్వింది చూడలేదు మధు. అలాగే ఆ నవ్వుని చూస్తూ ఉండిపోయింది కొద్దిసేపు వరకు. తను నవ్వు ఆపడంతో తేరుకుని, ఎందుకు నవ్వారు అని ఉక్రోషంగా అడిగింది మధు తన మాటలకే నవ్వాడు అని. ఒకసారి అత్తయ్యకు కాల్ చేసి అడుగు, నీకు ఫీవర్ వస్తే ఏం చేసేదో అని అన్నాడు జై.
ఎందుకు అన్నది మధు. చేసి అడుగు, నీకు ఫీవర్ వస్తే టాబ్లెట్ వేయకుండా ఎలా పోయేదో అని అన్నాడు జై. ఆ మాట అనటంతో వాళ్ళ అమ్మకు కాల్ చేసింది మధు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.